హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ క్రేజీ సిక్కోల్. నేను మీ శివకృష్ణ. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి నాగావళి నదీ తీరంలో ఉన్నటువంటి ఫస్ట్ ఘాట్ అండి ఇది. నాగావళి నదీ ఘాట్ అండి ఇది. అలాగే కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ఇంకో రెండో ఘాట్ వస్తుందండి. అది శ్రీ రామసాయి నాగావళి ఘాట్ అండి. మేమైతే కొత్తగా స్టార్ట్ చేసిన ఛానల్ని, కాకపోతే వ్లాగ్ పెట్టాలని ఉద్దేశం మీద మధ్యాహ్నం 3 గంటలకి అయితే వెళ్తున్నాం. ఎండ తీవ్రత అయితే మాత్రం చాలా గట్టిగా ఉంది. నేను ఫస్ట్ వెళ్తున్నాను, తర్వాత మా ఆవిడ క్యాప్చర్ చేస్తున్నాడు. ఎండ తీవ్రత ఇక్కడ ఉండడంతో ఇక్కడ నుంచి కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోదాం ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇవ్వండి, ఇది రెండో ఘాట్ అండి. శ్రీ రామసాయి నాగావళి నది ఘాట్ ఇది. రెడ్డి చిరంజీవి గారు నిర్మించారు 3 ఘాట్లు నేను. ఇలా ముందుకు వెళ్తే ఇంకా మనకి నెక్స్ట్ ఇంకొక గుడి ఇంకొక ఘాట్ ఉందండి. ఈ మాకు నాగావళిలో నిర్మించినటువంటి వాటర్ ట్యాంక్ పక్కన ఉంది. ఇంకొంచెం ఇక్కడ నుంచి ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇదిగోండి, ఆ రెండో ఘాట్ దాటిన తర్వాత మాకు ఇక్కడ స్వర్గధామం అండి. వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా రెడ్డి చిరంజీవి గారు నిర్మించినటువంటి స్వర్గధామం ఇది ఒకటి. ఏదైనా సరే వర్షాలు పడినా ఏ ఇబ్బందులు లేకుండా దహన చర్యలు ఇక్కడ చేస్తామని వచ్చి, ఏమైనా లేదు బాగా ఉన్నదంటే మనకు కనిపిస్తున్నటువంటి నాగావళి నదిలో దహన చర్యలు చేస్తాం. అలాగే ఇదిగోండి, లెఫ్ట్ సైడ్లో వాటర్ ట్యాంక్ ఉంది. అది కూడా నాగావళి నదిలో వచ్చే వాటర్ని ప్యూరిఫై చేసి మాకు అందిస్తున్నటువంటి ట్యాంకులు అవి. అలాగే కొంచెం ముందుకు వెళ్తే మనకి నెక్స్ట్ వస్తున్నటువంటి టెంపుల్ శ్రీ నాగేశ్వర ఆలయం అండి. కొంచెం అక్కడ కూడా కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఇదేనండి నాగేశ్వర స్వామి ఆలయం. కార్తీక మాసంలో మాత్రం చాలా రద్దీగా ఉంటుంది. ఉదయం 2 గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇంకా గుడి ఎదురుగా రోడ్డు పనులు అయితే అవుతూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఉన్నాయి, తడుపుతున్నారు. ఇదేనండి నాగేశ్వర స్వామి ఆలయం. కార్తీక మాసంలో మాత్రం చాలా రష్గా ఉంటుంది. ఆ పక్కనే నాగేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి ఘాట్ కూడా ఒకటి ఉందండి. అవ్వండి కనిపిస్తున్నటువంటి బోర్డు అది. మొత్తం 3 ఘాట్లు అండి మాకు ఇక్కడ. ఇవ్వండి శ్రీ నాగేశ్వర స్వామి ఘాట్ అండి. కీర్తిశేషులు శివనారాయణ గారు రెడ్డి చిరంజీవి దంపతులు నిర్మించారండి ఈ 3 ఘాట్లు. అలాగే ఆ స్వర్గధామం ఒకటి. ఈ కట్టడం వల్ల ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా అయ్యింది. లేదంటే వర్షాలు పడేటప్పుడు వేటలు దిగడానికైనా చాలా ఇబ్బంది పడేవారు. అవి కనిపిస్తున్నటువంటి నాగావళి నది ఏరు, అది ఎన్ఎస్పి ఫ్లైఓవర్ అండి. అది ఎదురుగా కనిపిస్తున్నటువంటి గుడేనండి శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయం. అమ్మవారు చిన్న అమ్మవారు అయినా సరే చాలా మహిమగల తల్లి అండి. ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడి నుంచి వచ్చి దర్శించుకుంటుంటారు. చాలా అంటే అతి తక్కువ టైంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి ఆలయం అండి బాలా త్రిపుర సుందరి దేవాలయం. ఇక్కడ భవనమాలేటి, స్వామిమాలేటి, పూజలేటి, యాగాలేటి, మీ ప్రతి ఒక్క సమస్య పరిష్కారాలు అన్నీ ఇక్కడ గురువుగారు చెప్తారండి. ఇవ్వండి మొత్తం ఈ ఆలయంకి సంబంధించినటువంటి ప్లేసెస్ ఏనండి. ఇవ్వండి అంటే ఏమంటారు, ఫ్రీగా ఇచ్చారండి. ఇక్కడ నుంచి కొంచెం ఫాస్ట్ వచ్చేస్తాను. ఇదిగోండి గోపురాలకు కనిపిస్తున్నటువంటి గుడికి అటువైపు ఇటువైపు గోపురాలకు కనిపిస్తున్నటువంటి పర్ణశాలలోనూ హోమాలు యాగాలు చేస్తారు. చాలా అందంగా మంచి విగ్రహాలతో కట్టినటువంటి ఆలయం అండి. ఇదిగోండి స్టార్టింగ్ రైట్ సైడ్లోన వారాహి అమ్మవారు, లెఫ్ట్ సైడ్లోన సరస్వతీదేవి అండి. ఇదిగోండి గుడి ముందు ఇలా ఉంటుందండి. గోపురం పైన అయితే సూర్యనారాయణ మూర్తి విగ్రహం చాలా బాగుంటుంది.
చూడండి 3 గంటలు అవ్వడంతో తలుపులు మూస్తున్నాయి. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు గుడి లోపల వెళ్ళి మొత్తం విగ్రహాలన్నిటిని వీడియో తీసి ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇదిగోండి గుడి బయట అయితే ఇలా ఉంటుంది. చాలా మహిమగల అమ్మవారండి. ఎక్కడెక్కడ నుంచి వస్తారు. ప్రతి శుక్రవారం శనివారం అయితే ఇక్కడ అన్నదానం, నిత్య అన్నదానం. నెక్స్ట్ గురువుగారు పీఠ అధిష్ఠించి వచ్చిన ప్రతి ఒక్కరి తాలూకా సమస్యను పరిష్కరిస్తుంటారు. మీరు కూడా ఒకసారి వచ్చి దర్శించుకుని మీ సమస్యను పరిష్కరించుకోండి. చాలా మంచి పేరు తెచ్చుకున్నటువంటి అమ్మవారండి శ్రీ బాల త్రిపుర సుందరదేవి. ఇదిగోండి ఇదొకటండి. ఇందులో ఈ పర్ణశాలలో కూడా యాగాలు హోమాలు చేస్తుంటారు. ఈ పర్ణశాల బ్యాక్ సైడ్ గోశాలలు, అన్నదానానికి సంబంధించి వంటకాలు అన్నీ చేస్తుంటారండి. మీరు ఎంతవరకు మరి చూసుంటారో లేదో నాకైతే తెలియదు. ఎందుకంటే మాకు దగ్గరలో ఉన్నటువంటి మంచి మహిమగల అమ్మవారండి. అందుకనే ఎక్స్ప్లోర్ చేద్దామని ఈరోజు అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఇదిగోండి ఇది ఈ చెట్టు చెవిటమ్మ తల్లి వృక్షం అండి. ఇక్కడ కూడా చాలా మంచి కోరికలు నెరవేరుతాయండి. ఒకసారి రండి, దర్శించుకోండి. ఇలా ఈ కింద వెళ్తే నాగవల్లి నది అండి. అయ్యప్ప స్వామి భక్తులైనా, గుడికి వచ్చిన వాళ్ళైనా, ఎవరైనా సరే ఇందులో స్నానాలు ఆచరించి గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. అలాగే ఇంకా రోడ్డు వర్క్ ఇది అవుతుందండి. ఇదండి గుడికి సంబంధించినటువంటి మా ప్లేసులు అంతా గుడికి సంబంధించినవేనండి. ఇవ్వండి చెవిటమ్మ తల్లి వృక్షం, చాలా మహిమగల దేవుడు. కంపల్సరిగా మీరు మాత్రం విజిట్ చేసి ఒకసారి దర్శించుకోండి. అలాగే శుక్రవారం శనివారం వచ్చినట్టయితే మీ సమస్యల పరిష్కారం కూడా గురువుగారు చెప్తారు. కంపల్సరిగా దర్శించుకోండి. అలాగే మేము కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసామండి. కొంచెం భయంతో అయితే నేను వాయిస్ రికార్డ్ చేశాను. కొంచెం సపోర్ట్ చేసి మీ తాలూకా సహాయ సహకారాలు అందిస్తారని కోరుకున్నాం. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ క్రేజీ సిక్కోల్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ అండి. ఈరోజుతో అయితే ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాం. నెక్స్ట్ మేము డే నైట్ జంక్షన్ దగ్గర ఉన్నటువంటి కొత్త బ్రిడ్జి దగ్గర అండర్ గ్రౌండ్ ఉందని ఎవరికి ఎంతవరకు తెలియదు. మీరు సపోర్ట్ చేయనట్టయితే నేను అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి వీడియో తీసి మీకు పెడతాను. దయచేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని మాత్రం కొట్టండి. చాలా గట్టిగా కొడాలి. శ్రీకాకుళం అంటే అలాగే ఉండాలి మరి. ఓకేనండి. ఇదండి టోటల్గా గుడి అయితే ఇది బాలా త్రిపుర సుందర దేవి ఆలయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.